సందుకొక కులానికొక గణపతి బొమ్మల నేటి భక్తుల తీరుకు వినాయకుడు మదన పడుతున్నాడు. గజాననుని పూజిస్తూనే గజరాజుల దంతాలకై గజరాజులను వేటాడి ప్రాణాలు తీసే కసాయిలా మధ్యకు వెళ్ళాలా అని ఏకదంతుడు మదన పడుతున్నాడు. నేటి లంబ ఉదరుల మధ్యకు వెళ్ళినా నన్ను గుర్తుపట్టేనా అని లంబోదరుడు మదన పడుతున్నాడు. చవితి పందిళ్లలో హంగు ఆర్భటమే తప్ప భక్తి లేదే అని వినాయకుడు మదన పడుతున్నాడు. చౌకైన కల్తీ ద్రవ్యాలతో పూజలు చేసి నిఖార్సైన వరాలు ఇమ్మని కోరే అతి తెలివి భక్తులను చూసి వినాయకుడు మదన పడుతున్నాడు. అవినీతి పనుల ప్రారంభానికి ఆదిగా తననే పూజిస్తుంటే మీ తోచని వినాయకుడు మదన పడుతున్నాడు. ఏకవింశతి పత్రితో శుద్ధి జరిగే చెరువు నీటిని వదలి విషపు జలం కొని తాగే వెర్రి జనాన్ని చూసి వినాయకుడు మదన పడుతున్నాడు. పసుపు ముద్దలో రాతి ముక్కలో నన్ను చూడలేక బొమ్మల కోసం కోట్లు కుమ్మరించే తీరును చూసి వినాయకుడు మదన పడుతున్నాడు. నీట కలిపే బొమ్మకు లక్ష